లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొన్నో ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుంటూ ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశేవ నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నట్టు మా తండ్రి, ఇంతవరకు మా అందరి ఎడల మీరు దయ చూపించి మాకు ఇచ్చిన ఈ యొక్క నూతన దినాన్ని బట్టి స్తోత్రాలు. ఎందరో ఈ దినం చూడాలని ఆశించినారు, చూడలేకపోయినారు నాయన తండ్రి. మా ఎడలైతే దయ చూపించి మా దినాలు పొడిగిస్తూ వచ్చినారు. ఈ సమయంలో యొక్క ఆదరణ కూడికలో తండ్రి మమ్మల్ని తీసుకొచ్చావు. మీద ఆశడు సహోదరుడు తండ్రి వెల్సన్ గారిని బట్టి, తను విడిచి వెళ్ళిన కుటుంబము, కుమార్తెలు, కుమారులు బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు రాగలిగితే ఈ కుటుంబానికి ఆదరణకరంగా చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి. మరణం ఎంతో విలువైంది అని మీ యొక్క లేఖనం ఉంది కనుక ఎలా ఉంటే విలువైందో అది గుర్తెరిగినట్లుగా ఇక్కడ నిలిచే దాసుల ద్వారా చేరువచ్చిన ప్రజలైన నాతో మాతో అందరితో మీరు మాట్లాడుతున్నామని కోరుతున్నాం. పరిశుద్ధ వాతావరణం ఉంచు, ఇతరత్ర శబ్దాలను తప్పించు, మీ సన్నిధి మాతో ఉంచమని కోరుతూ చదవబడ్డ భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మా కొరకై విరిచి మా జీవితాలు తృప్తి వచ్చి శుభప్రదమైనటువంటి నిరీక్షణతో ఇక్కడ నుంచి సాగిపోవటకై మమ్మల్ని సంసిద్ధపరచమని కోరుతూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మనం కొద్ది సమయం క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. చదవబడినటువంటి భాగాన్ని ప్రేమ కలిగినటువంటి దేవుడు మన కొరకు, ఈ కుటుంబం యొక్క ఆదరణ కొరకు ఈ భాగాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. దావీదు తన జీవితంలో విలువైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు కనుక ఆయన విలువైనటువంటి క్రైస్తవ జీవితం ఎంత విలువ అంటే దేవుని కొరకు ఎన్నొచ్చినా నిలుతోని జీవిస్తూ వచ్చినాడు. అందుకే ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు అంటాడు కీర్తనకర్త. ఆశాపు రాస్తా ఉన్నాడు, నీవే నాకు ఆశ్రయం. ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడికి ఏమీ తేలేదు, ఇక్కడ నుండి ఏమీ తీసుకొని పోలేవు. వచ్చావు, రెండోది ఏం చేస్తా, వెళ్ళిపోతావు. నియంతలు వెళ్ళిపోయినారు, అలెగ్జాండర్ వెళ్ళిపోయినాడు, ప్రపంచాన్ని జయించాడు. చివరికి ఏం చేసినాడు, ఆయన మరణ సమయం సమీపించినప్పుడు తన వారు అందరితో, తన దగ్గర ఉన్నటువంటి వారు అందరితో చెప్పినాడు, డాక్టర్లతో చెప్పినాడు కనుక, గొప్ప వాళ్ళతో చెప్తూ వచ్చినాడు కనుక. ఆయన మరణం సమీపించినప్పుడు డాక్టర్లు చెప్పారంట, అయ్యా నువ్వు తప్పకుండా ఏమైపోతావు, చచ్చిపోతావు అని. కనుక ఇంత చేయించాను ఏంటిది అని ఇక్కడ కూర్చొని నీవు ఇంతకాలం దేవుడు నిన్ను బ్రతికించాడు, ఇంతకాలం నిన్ను కాపాడాడు కనుక దేవుడు ఒకవేళ నిన్ను పిలిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని. వెల్సన్ గారికి శుభప్రదమైన ఏముంది, నిరీక్షణ ఉంది కనుక ఆయన రక్షించబడ్డాడు, మారుమనసు పొందాడు, బాప్టిజం తీసుకున్నాడు. ఇక్కడ ఉన్న పర్వాలా, అక్కడ ఉన్న పర్వాలా కనుక క్రైస్తవుడు మరణించిన మేలే, బ్రతికినా మేలే. ఏమనుంది రోమరాసిన పత్రికలో, కనుక మనము బ్రతికినా క్రీస్తు కొరకే, రెండోది చనిపోయినా ఎవరి కొరకు, క్రీస్తు కొరకే. బ్రతికినా దేవునికి ఏం రావాలా, మహిమ రావాలా, చనిపోయినా దేవునికి మహిమ రావాలా. ఎలా చెప్పగలను, నీ ద్వారా ఆ రీతిగా వస్తుందా? నా భార్య చనిపోయేటప్పుడు చెప్పింది, ఏమని చెప్పింది తెలుసా, బ్రతుకుండగానే చెప్పింది, నేను చనిపోయిన కొందరికి రక్షణ రావాలా, నేను బ్రతుకున్న కొందరికి ఏం రావాలా, రక్షణ రావాలా. నా మరణం ద్వారా ప్రభు మహిమపరచబడాలా. ఎంతకాలం బ్రతికామనేది కాదు, ఎంత సంపాదించామనేది కాదు, ఎంత పేరు గడించామనేది కాదు, అందరికి తెలిసామనేది కాదు, కానీ నీవు ప్రభువుని తెలుసుకొని ఈ లోకం విడిస్తే నిత్యంతం ఉంది, అక్కడ ఆనందం ఉంది. ఇది టెంపరవరీ లోకం. ఈ లోకంలో అన్ని కష్టాలే, శ్రమలే. ఎన్నిసార్లు అల్లా ఎందుకు బ్రతుకు, నాకు ఎందుకు బ్రతుకు, చచ్చిపోతే పోలా అని నువ్వు ఎన్నిసార్లు అనుకోలా. నువ్వు అనుకోగానే చచ్చిపోతే ఇక్కడ ఎవరు ఏం చేయరు, ఉండరు. దేవుడు నిన్ను బ్రతికించినాడు ఎందుకో తెలుసా, నీవు నిత్య నరకానికి ఏం చేయకుండా వెళ్ళకుండా నీవు ఆ సత్యాన్ని తెలుసుకొని జీవిస్తూ వస్తే అప్పుడు ఈ లోకం విడిస్తే అక్కడ ఏముంది తెలుసా, లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉంది. ఎవరు, లాజరు. ప్రభు కొరకు బ్రతికినటువంటి లాజరును గురించి ఆ యొక్క అబ్రహాం మాట్లాడుతున్నాడు. నీ వాడైతే ఇక్కడ ఏం చేస్తున్నాడు, నెమ్మది పొందుతున్నాడు. ఏంటిదంట, లాజరు ఏం చేస్తున్నాడు, నెమ్మది పొందుతున్నాడు. కారణం ఏంటిది, లాజరు నా కొరకు జీవించాడు, నా కొరకు కష్టపడ్డాడు, నా కొరకు
అనుభవించినాడు, నా కొరకు లేవిని దారిద్ర్యతను అనుభవించినాడు, నన్ను కలిగి ఉన్నాడు, నన్ను విడిచిపెట్టలేదు. కనుక ఈడైతే నీవైతే ఎవరిని? ధనవంతుని. నీవైతే నీ స్థానుసారంగా బ్రతికావు, నీ కోరిక చొప్పున బ్రతికావు, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున బ్రతికావు, నీ యొక్క సుఖ సంఖ్యల కొరకు బ్రతికావు. కనుక ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు? యాత్ర పడుతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ కూర్చున్న నీవు, ఈ శబ్దాంతరం ద్వారా వింటున్న నీవు, ఈ యొక్క వెల్సన్ గారి యొక్క ఆఖరి గుడికి వచ్చిన నీవు, ఈ లోకం ఇస్తే ఎక్కడికి వెళ్తావు అని, నీ గురించి ఏం చెప్పబడుతుంది అని. ఒక వ్యక్తి మరణించినాడట. ఆయన సమాధి కార్యక్రమం చేస్తున్నారు. అక్కడ ఆ స్నానం చేయించారు, పెట్లో పెట్టారు, పాటలు పాడుతున్నారు. సమాధి కాడికి పోతే పాడేవాళ్ళు ఉన్నారు, వెనక నడిచే వాళ్ళు ఉన్నారు, పెట్టెలో లేడు అంట. ఆయన లేచిపోయాడు. ఎందుకో తెలుసా? ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. పాడుతున్నావేమో, బోధిస్తున్నావేమో, బైబిల్ పట్టుకున్నావేమో, ఒకవేళ విడిచిపెట్టబడతావేమో, ఎప్పుడో లేచిపోయాడు కాదు. కనుక ప్రభు కొరకు ఆయన సిద్ధపడి వెళ్ళాడు. కానీ ఈ పాడే వాళ్ళు అట్టే ఉన్నారు, వీళ్ళు అన్నిట్లో ఉన్నారు కాబట్టి ఆయన విడిచిపెట్టబడ్డారు వాళ్ళు. కనుక కాపాడుకో, విశ్వాసతను కాపాడుకో, పరిశుద్ధతని కాపాడుకో, నీతిని కాపాడుకో. కనుక అందుకు అంటున్నాడు, వాడైతే ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవైతే ఏం చేస్తున్నావు? వేదన పెట్టబడుతున్నావు. ఎందుకు వేదన అంటే నీ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చావు. ఎలా తిన్నాడు? ఆ తినేవాడి గురించి రాయబడింది. ఇక్కడ ఎవరు తిన్నారట? ఇప్పటివరకు ఎవరు తినరు? ఒకళ్ళు అన్నం మెతుకులు, బ్రదర్స్ సిస్టర్స్, అన్నం మెతుకులు ఒకళ్ళు కింద పడతాయో కానీ రొట్టె ముక్కలు కింద పడతాయా? అంటే ఎలా తింటున్నాడు? ఇష్టానుసరిగా ఎగరేసింది నోట్లో పెడితే నాది, కింద పడితే వాడిదన్నట్టు, నీది కాదు, వాడిదన్నట్టుగా ఉంది. కనుక వాడిదన్నట్టుగా ఉంది. అలా తిన్నాడు. కనుక ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ వచ్చినాడు. ఒకరి ఎదుట సరైనదిగా కనబడి మార్గము కలదు, అయితే తుదకది మరణమునికి ఏం చేస్తుంది? ప్రబోధిస్తుంది.